రారచూతము రాజసుతుని రేయి జననామాయను రారచూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజిదంబగు తేజమదిగో రాజిదంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను సృష్టికర్తవును సర్వోన్నతుడును ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ, నీకు కృతజ్ఞతతో నిండిన వందనములు చెల్లించుచున్నాను. నీ ప్రేమను బట్టి నీ ప్రజలమైన మా కొరకు, మా రక్షణార్థమైన నీవు పంపబో మెస్సయ్య కొరకు ఈ దేశ ప్రజలందరూ ఎదురు చూచుచుండగా మమ్మను రక్షించుటకై మెస్సయ్యను త్వరగా పంపుము. నీ దీవెనలు మా దేశం మీదను మా కుటుంబముల మీదను కుమ్మరించమని వేడుకొంచున్నాను దేవా. ఆమేన్. శుభము. నవ్వు నీకు తోడై ఉన్నాను. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడుతుంది, నీవు దేవుని వలన కృప పొందుతుంది. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు.
అతనికి యేసు అని పేరు పెట్టెను. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. యెహోవా తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను ఏ పురుషుని ఎరుగనదాను, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి ఉన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున కలుగును గాక. యేసోబు, ఓ యేసోబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఇదెట్టి వార్త? మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో ఆమె ఒక కుమారుని కనును. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఏంటి? ప్రభు పాపముల నుండి రక్షించున? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఆయనే యేసు అనగా రక్షకుడని అర్థము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని ప్రవక్త ద్వారా తెలియబడినది. ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. కలయా నిజమా? దూత చెప్పినట్టు మరియను చేర్చుకుందును. అయ్యలారా అంబలారా అందరూ ఆలకించండి. ప్రజలందరూ మీ పేర్లని ప్రజాసంఖ్యలో రాయబడి తమ తమ పట్టణాలకు వెళ్ళాలో.
వంశంలోను గోత్రంలోను పుట్టినవాడును కనుక నా భార్య అయిన మరియను తీసుకొని బెత్లెహేమునకు ప్రజా సంఖ్య కొరకు వెళ్ళేదను. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. అమ్మా, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? ఓ యేసయ్యా, నీ జననమెంత ఏంటయ్యా? మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. అమ్మా, నా భార్య కొంచెం ప్రసవ వేదనలో ఉంది, కొంచెం గదింపు ఇస్తారా? నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కుతోచక ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది.
చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కల్దువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము. కొంచెం స్థలం కావాలమ్మా. యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. అమ్మా అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా మీరు? ఏం కావాలి? నా భార్య నిండు చూలాలి, ప్రసవ వేదనతో బాధపడుతుంది. మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వగలరా? మా ఇంట్లో స్థలం ఏం లేదండి, వెళ్ళండి. అమ్మా చూడండి అమ్మా, స్థలం ఉంది. మా ఇల్లు చుట్టాలతో కిక్కిరిసిపోయిందండి. పశువుల పాకలో కొంచెం స్థలం ఉంది, మీరు అక్కడ ఉండవచ్చు. సరే పద మరి. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఒరే చిన్నోడా, ఇలా రారా. ఒరే చిన్నోడా, గొర్రెలన్నీ మందిరమునకు తోలుకొని రారా. అట్టా వణుకుతున్నావేంట్రా? మీ వయసులో ఆ కాలంలో ఎన్ని పనులు చేసేవాళ్ళమో తెలుసా?
ఎట్టా ఉండేవాళ్ళం కుతిమంటనేయరా బా. అయితే సీఎన్ మామ ఈరోజు చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది, ఇది కథ చెప్పవా మామ? అవును, ఈరోజు గొర్రెల మంద చాలా చక్కగా నిండుగా మేచాయి, పశువుల పక్కకు వెళ్ళి పడుకున్నాయి. మామ ఈరోజు చాలా కబుర్లు కథలు చెప్పుకోవచ్చు. తాత నిజంగా దావీదు యేసోపు కథలు ఎంత బాగా చెప్పేవాడు తాత. తాత ఇది వెలుగొస్తుంది తాత. దేని తాత దేని తాత మామదే మామదే మామ. గొల్లలారా భయపడుతూ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన పడుకొని ఉండుట మీరు చూచెదరు. మామ రక్షకుడు పుట్టినా మనం చూడగలమా? తాత మనలాంటి వాళ్ళు రక్షకుని ఎలా చూడగలం? ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అతను తాత? రక్షకుడు ఎలా పుట్టినా ఎలా ఉన్నా మనం అందరం చూడగలుగుతాం రా. యెహోవా, నేను కాస్త కుంగుంటాను కానీ నేను మేలుకునే వరకు రక్షకుడు ఏమైనా తోడేళ్ళు ఏమైనా రావచ్చురా. దావీదే చంపగలనట్టు నేను చంపుతాను. అరే మామ రారా పోదాం. ఆడ మా వాళ్ళు ఉన్నారు, రారా. అరే ఏంట్రా ఎవరో ఇద్దరు వస్తున్నారు. అవునరా, ఎవరో ఇద్దరు వస్తున్నారు. అరే రక్షకుడు పుట్టాడనరా. రండ్రా పోయి త్వరగా చూద్దాము. ఓరన్నో ఓరయ్యో రారండో రారండి. ఎక్కడికంట? దేవదూత తెల్పెనంట చిత్రమేదో జరిగెనంట. తెల్పెనంట చిత్రమేద జరిగనంట. దేవదూత తెల్పెనంట చిత్రమేద జరిగనంట. మనమంతా కలిసి మెలిసి చూద్దాము రారండి. మనమంతా కలిసి మెలిసి చూద్దాము రారండి. రారండో రారండి యేసురాజుని చూడా. రారండో రారండి సర్వోన్నతిని చూడా. రారండో రారండి యేసురాజుని చూడా. రారండో రారండి
సుక్క ఉదయించి మార్గమును సూపనంట వేగు సుక్క ఉదయించి మార్గమును సూపనంట జ్ఞానులంతా కలిసి దర్శించినారంట జ్ఞానులంతా కలిసి దర్శించినారంట రారండో రారండి యేసు రాజుని చూడా రారండో రారండి సర్వోన్నతుని చూడా రారండో రారండి యేసు రాజుని చూడా రారండో రారండి సర్వోన్నతుని చూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ పాపమనే చెరలో నుండి విడిపించువాడంట ఇమ్మానుయేలుగా మన తోడు ఉండునంట పాపమనే చెరలో నుండి విడిపించువాడంట ఇమ్మానుయేలుగా మన తోడు ఉండునంట మార్గము ఆయనే సత్యము ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే తెలుసుకోర జనులారా జీవము ఆయనే తెలుసుకోర జనులారా రారండో రారండి యేసు రాజుని చూడా రారండో రారండి సర్వోన్నతుని చూడా రారండో రారండి యేసు రాజుని చూడా రారండో రారండి సర్వోన్నతుని చూడా ఓరన్నో రయ్యో రారండో రారండి ఓయమ్మో యక్కో రారండో రారండి ఓరన్నో రయ్యో రారండో రారండి ఓయమ్మో యక్కో రారండో రారండి దేవదూత తెలిపినట్ట చిత్రమేదో జరిగనంట దేవదూత తెలిపినట్ట చిత్రమేదో జరిగనంట మనమంతా కలిసి మెలిసి చూద్దాము రారండి మనమంతా కలిసి మెలిసి చూద్దాము రారండి రారండో రారండి యేసు రాజుని చూడా రారండో రారండి సర్వోన్నతుని చూడా రారండో రారండి యేసు రాజుని చూడా రారండో రారండి సర్వోన్నతుని చూడా స్నేహితులారా, చాలా దినములు ప్రయాణం చేసి ఈ స్థలానికి చేరుకున్నాం. ఇతడి నుండి ఏదికి మనము జాగ్రత్తగా గ్రహింపవలేము. అవును, మనలను ఇంతవరకు నడిచిన నక్షత్రం కొరకు ఎదురు చూడాలంటే చీకటి పడే వరకు వేచి ఉన్నాం. సోదరులారా, ఇప్పుడు ప్రయాణం చేయటానికి నాకు అలసటగా ఉంది. ఎడారులు దాటాం, కొండలు దాటాం, నదులు దాటాం. నాకు అలసటగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాం. స్నేహితులారా, అక్కడ నక్షత్రం చూడండి.
జయము జయము మహారాజు. ఆశీస్సులు కండి మహామంత్రి. చాలా దినముల నుంచి నా మనసుకు ఆందోళన ఉన్నది. బహుశా ఇదేమైనా దొరకడానికి దారి తీయాలని మా ఊహ. మహారాజులు తమ మనసుని కలత పెట్టి దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. కానీ మీ పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు. మహారాజు ఎవరో తిరుపతి జ్ఞానులట, మీ దర్శనం కోసం వచ్చి ఉన్నారు. ఉపదేశ జ్ఞానుల వెంటనే ప్రవేశపెట్టు. ఈరోజు మహారాజుకు మా ప్రణామం. హేరోదు రాజుకు ప్రణామం. తూర్పుదేశ జ్ఞానులారా, మీకు ఇదే నా స్వాగతం. మీ రాక గల కారణమేమి? కూర్చో. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కు మేము ఆయన నక్షత్రము చూచితిమి. ఆయనను పూజింపవలసి. రాజా, ఆయన నక్షత్రం మీరు ఆయన దర్శించడా? ఇందులక నా మనసు సవరపడుచున్నది. ఎవరక్కడ? ఈరోజు మహారాజుకు మా ప్రణామములు. మా రాజ్యంలో ఉన్న శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిపించి వెంటనే ప్రవేశపెట్టుడి. ఈరోజు మహారాజుకు మా ప్రణామములు. మహాప్రభు, శాస్త్రులారా, యాజకులారా, యేసయ్య జన్మ గురించి మీ లేఖములు ఏమి చెబుతున్నాయి? ఆయన ఎక్కడ ఎవరికి జన్మించినో తెలుపగలరా? కాబట్టి ప్రభుత్వం యొక్క సూచన మీకు చూపను. ఆలకించండి. కన్య గర్భవతి అయిన కుమారుని కని అతనికి ఇమ్మాయిలని పేరు పెట్టను అని యేసయ్య ప్రవచించినాడు. పేదవారి కుటుంబాలను నీవు తక్కువ గ్రామమున నా కొరకు ఇమానుయేలుని వెళ్ళబోవాడు. నీళ్ళు నుండి వచ్చిన ఇటు మీకు ప్రపంచించని మహాప్రభు. చిత్తం మహాప్రభు. తూర్పు దేశజ్ఞానులారా, మీరు చెప్పింది నిజమే. మీ కొరకు రక్షకుడికి పుట్టి ఉన్నారు. మీరు మీ కానుకలతో ఆయన సమర్పించి ఆయన పూజించుకుని దీప మాకు వర్తమానము తెలియజేయడు. మిమ్మును వచ్చి ఆయన దర్శించదు. హేరోదు రాజుకు ప్రణామం. మహామంత్రి నావా, యూదుల రాజులు ఉదయించిన కాలమును బట్టి చూడగా ఒక బాలుడి సంవత్సరం ప్రాయము. మీరు వెంటనే వెళ్ళి ఆ జ్ఞానుల రాకను గూర్చిన సమాచారము వ్యాపించకుండా భద్రపరచుడి. అటులనే ప్రభు. యూదుల రాజట తూర్పు తారను ఉదయించినట. ఆ తారయ్య వాళ్ళకు మార్గము చూపుచుండగా మన వద్దకు రావాలి. తూర్పు దేశ జ్ఞానులట రారాజుకే ఎత్తించారట. ఆ మూర్ఖులను తిరిగి రానిమ్ము. వారు తెచ్చిన సమాచారము పిదిప మేమును మా బహుకముతో ఆయనకు సమర్పించదము. మా ఖడ్గము ఆయనకు బహుకరించదము. ఆ శిశువుని మా ఖడ్గముతో ఖండాలుగా సంహరించదా? చూపించు. మనకు సువార్త మనం చెప్పిన దూత అక్కడే ఉంది. ఈ గురించి 20 కాదు కర్రాలు
అని నేను నీకు బంగారమును అర్పిస్తున్నాను. నీవు దేవుని చేత అభిషక్తుడవని నీకు సాంబ్రాణి అర్పిస్తున్నాను. భూమి చేత మనుష్య కుమారుడవు ఇదే నా కానుక. గోళమును అర్పించుచున్నాను. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందు. తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనగుండా, భయమేలా